దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. అక్షరాలు ఆంతర్యాలు కార్యక్రమానికి స్వాగతం. వారం వారం క్రమం తప్పకుండా ధారావాహికగా ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో అనేక మంది సాహితీ ప్రముఖులను కలుసుకుంటున్నాం, వారి ఆంతర్యాన్ని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మన కోసం చేసే పని మనతోనే అంతమవుతుంది, మనం 10 మంది కోసం చేసే పని శాశ్వతంగా నిలుస్తుంది అంటారు లక్కరాజు నిర్మల్ గారు. వారిని ఈరోజు కలుసుకుందాం, వారి ఆంతర్యాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి లక్కరాజు నిర్మల్ గారు. ముందుగా మీ కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తారా? మాది మహబూబ్ నగర్ అండి. పుట్టి పెరిగిందంతా మహబూబ్ నగరే. మహబూబ్ నగర్లో మాదొక పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు ఇల్లరికం వచ్చారు. మా అమ్మమ్మ దగ్గర ఉండడం మాకు అలవాటు. అక్కడే ఉన్నాము, అమ్మమ్మ దగ్గరే పెరిగాము, పుట్టి పెరిగాము. అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు. అయితే కుటుంబంలో ఉన్నటువంటి దాంట్లో మా అమ్మమ్మ గారు చాలా, అసలు అక్షరజ్ఞానం లేదు ఆవిడకి. అక్షరజ్ఞానం లేదు, కానీ పండితురాలిగా అన్ని పద్యాలు చదివేది. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ ఇమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు నా జివ్వెతో నిన్ను నారాయణాయంతు పిలుతునో శ్రమచేత పిలవలేను నాటికిప్పుడు సేవింతు నీ నామ భజన చెవియొగ్గి వినివయ్య ధైర్యముగను అని రోజు పాడుతూ ఉండేది. ఆమెకు రాని పాటలు లేవు, మాటలు లేవు, రచనలు లేవు. భారత రామాయణము నీతి కథలు మొత్తం చెప్పేది. ఇంకొకటి ఏంటంటే ఆవిడ మొత్తం రాజుల పాలన్నీ రాళ్ల పాలవుతాయమ్మా, మనం సంపాదించుకున్న మిగలాలి అంటే సేవ చేయాలి, సేవ ద్వారానే ఉండాలి అనేది ఆమె నాకు అన్నంతో పాటు ఉగ్గుపాలతో తినిపించినటువంటి అంశం అండి. ఆవులకు సేవ చేసేది, మూగవాళ్లకు సేవ చేసేది, పక్షులకు సేవ చేసేది ఆవిడ. కుక్కలు పిల్లులు ఇంటి నిండా ఉండేవి. మరి ఆమె ద్వారానే నేను కవిత్వానికి నాంది పలికింది అని అనుకుంటాను. మీ సాహిత్యాభిలాష మీ నాన్నమ్మ గారి నుంచి మొదలైందంటారా? అమ్మమ్మ గారి నుంచి మొదలైంది. ఓకే ఓకే. మీ సాహితీ ప్రస్థానం గురించి వివరించండి. సాహితీ ప్రస్థానం నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు జనరల్ మ్యాథమెటిక్స్, కంపోజ్డ్ మ్యాథ్స్ డిఫరెంట్గా ఉండేది. అయితే బయట లెక్చరర్స్ మా స్కూల్కి వచ్చి పాఠం చెప్పేవాళ్ళు, ఆడపిల్లల స్కూల్కి వచ్చి పాఠం చెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మా టీచర్స్ యాన్యువల్ డే జరిగి మేము వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక కవిత రాయమని చెప్పారు. ఎవరు రాస్తారు స్టూడెంట్స్, ఎవరు రాస్తారంటే నేనే రాశాను. ఆ పింక్ కలర్ టీచర్ మా టీచర్ ఎలా ఉంది అదంతా అందరూ పెద్దవాళ్ళందరూ, హెడ్ మిస్టర్స్ వాళ్ళందరూ చదివి మా నాన్నగారిని పిలిచి, ఏం సార్ మీ అమ్మాయి ఎంత గొప్పగా కవిత్వం రాసింది, చాలా గొప్పగా రాసిందని మెచ్చుకోవడం జరిగింది. మొదటి కవిత 10th క్లాస్లో, 14 సంవత్సరాలు. మీ నాన్నగారు తెలుగు పండితులు కదా? అవునండి. వారి ప్రభావం మీ మీద ఏమైనా ఉందా? మా నాన్నగారు ఆ రోజుల్లో లైబ్రేరియన్గా పనిచేసేవాడు. ఒకే స్కూల్లో 35 సంవత్సరాలు పనిచేశారు. ఇంకొకటి ఏంటంటే మాకు అక్కడ ఉద్యమంగా మా అమ్మ, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, మా పెద్దనాన్న పిల్లలు, మేము పుస్తకాల ఒక లైబ్రరీ. ఎవరు ఎన్ని పుస్తకాలు ఎక్కువ చదివాము, ఎన్ని జంతికలు ఎక్కువ తిన్నాము అనేది ఎక్కువ ఉండేది. అట్లా పుస్తకాలని డాక్టర్ సి నారాయణ రెడ్డి రీసెర్చ్ చేసిన పుస్తకాలు కూడా నా ఇంటర్మీడియట్లోనే చదివేశాను. అప్పటికి అన్ని పుస్తకాలన్నీ పోటీలతో చదువుకునేవాళ్ళం. మా అమ్మ కానీ, మా తమ్ముళ్ళు కానీ, మా కజిన్స్ కానీ పోటీలు. ఏ పుస్తకం చదివి ఈరోజు కొత్త పుస్తకం ఏమొచ్చింది. ఇంకోటి ఏంటంటే భారతులు వచ్చేవి. భారతుల్లో మంచి మంచి కవితలు చదవడం, అవన్నీ జీర్ణించుకోవడం. 1 గంటన్నర 2 గంటలు 10th ఇంటర్మీడియట్లోనే స్పీచ్ ఇచ్చేదాన్ని. 2 గంటలు ఏ టాపిక్ ఇచ్చినా అమ్మో ఈ అమ్మాయి దిగిపో అంటే దిగిపోవాల్సింది. ఇప్పుడు కూడా అందరు భయపడతారు, అమ్మ ఆవిడ మైక్ ఇస్తే వదలదు, కాస్త టైం ఇచ్చి మాట్లాడాలన్నంతగా ఉంటుంది. ఆ చిన్న వయసులోనే ఆ శిక్షణ అబ్బింది. అంటే మీకు ఆ చిన్న వయసులోనే ఆకాశవాణితో, దూరదర్శన్తో సంబంధం ఉందని చెప్పారు కదా? అవునండి. మీకు ఆ 2 సంస్థలతో ఉన్న అనుబంధాన్ని వివరించండి. అప్పటి కాలంలో యువవాణి అనేది ఒక ప్రోగ్రాం ఉండేది. యువవాణి ప్రోగ్రామ్స్కి అప్పుడు మనకు ఇప్పట్లాగా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అవేం లేవు. పోస్ట్ కార్డు ద్వారా రాయడం. పోస్ట్ కార్డు ద్వారా రేడియోకి విపరీతమైన కవితలు పంపించేవాళ్ళం. కవితలు పంపించండి, నేను రాసిన ప్రతి కవిత వాళ్ళు ఏదో టాపిక్ ఇచ్చేవాళ్ళు, ఆ టాపిక్ మీద కవితలు పంపించండి. అట్లా మరి రేడియో వాళ్ళు ఎవరో నన్ను రికగ్నైజ్ చేసి మీరు కవితలు చదవాలి అని అన్నారు. కవితలు చదవాలంటే అప్పుడు మాకు హైదరాబాద్ అంటే ఫారిన్, ఎట్లా వెళ్ళాలి ఆడపిల్లని తీసుకొని, ఇంటర్మీడియట్ చిన్నపిల్ల,
అని మా నాన్నగారు స్పెషల్గా నన్ను తీసుకొని రేడియో స్టేషన్కి వచ్చి కవితలు, నా మొదటి 111 రూపాయలండి. అప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకున్నాను, 113 రూపాయలు అనుకుంటాను మొదటి కవితలు. అప్పటి నుంచి కవితలు రెగ్యులర్గా చదువుతున్నాను. అప్పటి కాలంలో దూరదర్శన్లు ఉండే మార్నింగ్ 7 గంటలకి, అంటే నా పెళ్లి కాకపోవడమే బుద్ధం శరణం గుర్తింపు అనే నాటికలు టీవీలో కూడా ప్రసారం 7 గంటలకు కూర్చొని చూసేవాడు. అమ్మో లక్కరాజు, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి కూడా గుర్తుపట్టేవాడు. అమ్మో పాలమూరు పిల్లవమ్మా నువ్వు మంచి మంచి మొన్న చూసిన భాగం ఉంది అని. ఇట్లా కొంచెం పెద్దవాళ్ళందరూ ఆ నాటికలు ఈ పేరు ద్వారా రికగ్నిషన్ సంపాదించుకొని హైదరాబాద్కి వచ్చారు. బాగుంది. మీరు గణిత శాస్త్ర ఉపాధ్యాయుని కదా, కానీ తెలుగు సాహిత్యం మీద మీ అభిలాష ఎలా కలిగింది? ఏ గ్రంథాలు మీరు రాశారు? నేను లెక్కల టీచర్ని. లెక్కలు ఎందుకంటే హెడ్ క్వార్టర్స్లో లెక్కలు లేరని డిఈఓ వచ్చి మా నాన్నగారిని రిక్వెస్ట్ చేశాడు. సార్ మరి హెడ్ క్వార్టర్స్లో బాయ్స్ స్కూల్ నుంచి వచ్చి ఎంతమంది చేస్తారు, కొంచెం ఇంటెలిజెంట్ కాగానే ఇంజనీర్గా వెళ్ళిపోతున్నారు, మరి మగపిల్లలు ఎవరు చదవటం లేదు, ఆడపిల్లల స్కూల్లో టీచర్లుగా కావాలంటే ఎవరు అవటం లేదు, మీ అమ్మాయి ఖచ్చితంగా మనకు లెక్కల టీచరే కావాలి, హెడ్ క్వార్టర్స్లో లెక్కల టీచర్ మనకు ఆ అమ్మాయి కావాలి అని అన్నారు. అప్పుడు టెలిస్కూల్లో రచనలు చేయడానికి మ్యాథ్స్ ఉన్న వాళ్ళు రచనలు చేయడం తక్కువగా ఉండేది. అందుకని తెలుగులో రచనలన్నీ నా చేత టెలిస్కూల్కి రచనలు చేయడానికి అప్పటి నుంచే. తర్వాత నేను ఎంపీసీ తీసుకున్న తర్వాత సబ్జెక్టు అక్కడ లెక్చరర్సే క్లాసులో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ మగపిల్లలు టెంప్ట్ అయిపోతారు, సార్ పెళ్లి చేసి పంపించకుండా ఇంకా చదివిస్తున్నాం ఎందుకు, ఇంకా మీ అమ్మాయిని పెళ్లి చేసి పంపాలంటే అసలు క్లాసులకు రావడానికి వీల్లేదని క్లాసులో నుంచి పిలక మాస్టర్ బయటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే రిక్వెస్ట్ చేశారు మా నాన్న, ఏమైంది మా అమ్మాయి వెనక బెంచ్లో కూర్చుంటుంది, వెనక బెంచ్ నుంచి వెనక బెంచ్లోకి వెళ్ళిపోతుంది, మీరు అలా చదువు చెప్పండి. అలా చదువు చెప్పినప్పుడు సబ్జెక్టులు మొత్తం ఫెయిల్ అయ్యాను నేను. ఇంటర్మీడియట్లో మొత్తం సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాయి. అయ్యో ఈ పిల్లకి పెళ్లి చేయకుండా మీరు ఏంటి అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ పిల్ల కవిత్వం పాటలు అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి చేసి పంపండి. పెళ్లి చేసి పంపడానికి నేను మెచ్యూర్ కాలేదు. ఇంకా వాళ్ళు ఏ పని చేయలేక నన్ను చదివించాలన్నదే ప్రోత్సహించడం జరిగింది. ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు, ఇంటర్మీడియట్ దాకా చదివిస్తున్నావు సార్, 10th క్లాస్లోనే పెళ్ళిళ్ళు చేసి పంపించాలి. ఇంకా తప్పని పరిస్థితుల్లో నన్ను డిగ్రీ దాకా చదివించడానికి అవకాశం. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నేను అనుకున్నాను, ఎందుకు నాకు చదువు రాలేదు అని నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. నేను సబ్జెక్టులు తయారు చేస్తే నిర్మల దగ్గరికి వెళ్ళి నోట్స్ అడగండి. నేను ఐఐటి రామయ్య కంటే గొప్పగా మ్యాథమెటిక్స్ టీచర్నండి. చాలా అతి సులభంగా లెక్కలు చేయడం నేర్పించడం, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఆ రోజుల్లో డిస్టిక్ మొత్తంలో మహబూబ్ నగర్ డిస్టిక్లో మొట్టమొదటి ఆడపిల్ల నేను అక్కడ. నన్ను పిలిచి ఉద్యోగం ఇచ్చారు. నన్ను పిలిచి నాకు అక్కడ బీఈడి కాలేజీలో కూడాను, తర్వాత ఉద్యోగం హైదరాబాద్లో కూడా పిలిచి ఇచ్చారు. డీఓ వచ్చారు ఇంటికి పంపించాడు మనిషిని. ఆవిడ ఇంటర్వ్యూ చేస్తే ఆవిడంత గొప్పగా చేసింది. ఆ అమ్మాయి మాకు టీచర్గా మహబూబ్ నగర్లో టీచర్ ఉద్యోగం వచ్చింది నాకు. అంతకు పూర్వమే సాహిత్య అకాడమీ వాళ్ళు నా బుక్ ప్రింట్ చేశారు, కల్పన. శిరీష్ కుమార్ నున్న విజయవాడలో ఉంటారు. ఆయన ఏం చేశాడు, మినీ కవితా యుగం అమ్మ నువ్వు మినీ కవితలు రాయాలని ప్రోత్సాహంతో మినీ కవిత సిస్టమేటిక్ పద్ధతులన్నీ నేర్పించారు. అప్పుడు కల్పనాను, సంకల్పంలో లేదు ఫలం ప్రయత్నంలోనే సఫలం, కల్పనలో నిద్రించక యత్నంతో సాధించు, అలా చిన్న చిన్న కవితలన్నీ ఆయన పోస్టులో రాయడం, వాళ్ళు సరిదిద్ది మళ్ళీ పంపించడం. అయితే ఇలా 108 కవితలు రాగానే దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం, చెలిమిలోని తీయదనం కలిమిలోన ఉండదు, కలలలోని కమ్మదనం కలంలోన నిండదు. ఇలాంటి కవితలన్నీ రాసినాక సాహిత్య అకాడమీ వాళ్ళు కల్పన అనే పేరుతో ప్రింట్ చేశారు. అప్పుడే నా వివాహం జరిగింది. టెలిస్కూల్ రచనలు చేస్తూ టెలిస్కూల్కి వాళ్ళు పిలిచారు. స్కూల్ నుంచి నేను డైరెక్ట్గా రచన చేయడానికి వెళ్ళాను. అక్కడ కేబీ లక్ష్మి కనపడేది, కేబీ లక్ష్మి చిల్లర భవానీ కనపడ్డది. చిల్లర భవానీ కనపడి నువ్వు కలక్కరాజు నిర్మలు కదా అంటే అవును అని అన్నాను. అయితే నీ రచనలు ఉన్నాయా నీ దగ్గర అంటే లేవు, నా దగ్గర పుస్తకం కూడా లేదు, నేను నిజంగా రచనలు చేశాను అన్నాడు. నువ్వు రచనలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి పుస్తకాలు అని. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, నా కల్పన పుస్తకం నాకు ఇచ్చింది. ఆచార్య తిరుమల గారి పిల్లలు మా స్కూల్లో స్టూడెంట్స్. అప్పుడు మా స్కూల్లో వాళ్ళందరికీ నిర్మల కవయిత్రి అని తెలిసిపోయి, అంటే మా నాన్నగారితో మేము పరిచయం చేస్తానంటే లక్ష్మిని అడిగా నేను, చిల్లర భవానీని ఏం చేద్దాము, నాకు కవిత్వం అంటే చాలా ఇష్టము, అవకాశం లేదంటే లేదు ఆచార్య తిరుమల గారు ఇక్కడ ఉన్నారు మీకు సపోర్ట్ చేస్తారు, వారి దగ్గరికి తను తీసుకెళ్ళడం జరిగింది. ఆ కవితని తిరుపతి గారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కవిత్వానికి కొంచెం ముందడుగు వేయడం జరిగింది. किसी की नजर नहीं लगेगी। बुरी नजर से बचाने के लिए इतना कुछ, सबसे पहले से बीमारियों की नजर से तो बचाइए। वो कैसे? संपूर्ण टीकाकरण से ये बच्चे को कई जानलेवा बीमारियों से जिंदगी भर बचाएगा। 2 साल तक के बच्चों का संपूर्ण टीकाकरण जरूर कराएं। मिशन इंद्रधनुष, जिंदगी इंद्रधनुष बनाए।
మీరు బాలల కోసం అక్షరమాల అనే పుస్తకం రాశారు కదా, ఆ పుస్తకాన్ని గురించి వివరించండి. అయితే స్కూల్లో జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. అయితే నేను 10th క్లాస్ 8th 9th 10th మ్యాథ్స్ చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే ఏమిటి ఈ నిర్మలకి ఇంత గర్వం, ఇంత జాలీగా ఇంత హ్యాపీగా చేసేస్తోంది జాబు, ఈమె కఠినమైన శిక్ష విధించాలి అని అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఫస్ట్ క్లాస్ టీచర్షిప్ నాకు ఇచ్చారు. అందరు కావాలని రివెంజ్ తీసుకోవడానికే ఇచ్చారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు ఇంగ్లీష్లో రైమ్స్ ఉన్నాయి కానీ తెలుగులో రైమ్స్ లేవు ఈ పిల్లలకు అనుకొని ఆ నుంచి క్ష వరకు పాటలు రాయడం జరిగింది. అదిగో అదిగో ఆకాశం అల్లదిగో ఆకారం, అదిగో అదిగో ఆ మేఘం అల్లనల్లని ఆధారం. ఈ అనే అక్షరం ఉందనుకో, ఇదేనో 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 ఈ నా దేశం, ఇదేనండి ఇదేనండి ఇంటింటికి సందేశం. ఏ అనే అక్షరం ఉందనుకోండి, ఏనుగు బొమ్మ నాది ఏమిటమ్మ నీది, ఏలూరు మాది ఏ ఊరమ్మ నీది. ఇలాంటి రచనలు చేసిన తర్వాత నేను అనివార్య కారణాల వల్ల మాకు ఒక డిజేబుల్డ్ పాప పుట్టడం మూలంగా నేను ఉద్యోగం రిజైన్ చేయాల్సి వచ్చింది. రిజైన్ చేసిన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాను. అయితే పుస్తకాలను ప్రింట్ చేసుకునే స్తోమత నాకు లేదు. మా పాప ఫస్ట్ జీతం తెచ్చిచ్చినప్పుడు అడిగింది నన్ను, ఏమన్నా కొనుక్కో మమ్మీ, నీకేమన్నా కావాలని. అమ్మ నాకేం అక్కర్లేదు, అక్షర జ్ఞానం దానం చేస్తే వచ్చే పుణ్యం అంటూ చాలా గొప్పగా ఉంటుందన్నాను. పిన్న వయసులోనే చాలా కార్యక్రమాలు చేశా ఉంటున్నారు. అలాగే ఉపాధ్యాయునిగా ఉంటూ ఆ పదవిని అంటే ఆ ఉపాధ్యాయ పదవికి విరమణ ఇచ్చి మీరు సాంఘిక సేవలోకి సామాజిక సేవలోకి రావడానికి కారణం ఏమిటి? అక్కడ మేమున్న కాలనీలో మినిమం తాగడానికి నీళ్లు లేవు. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా మీరు మహిళా మండలి పెట్టుకుంటే మేము సపోర్ట్ చేస్తాము, మీకు మంచినీళ్ళ వసతి వస్తుంది. మొన్న సీఎం కేసీఆర్ వచ్చి హైటెన్షన్ వైర్లు మీరు తీయించలేమని అన్నారు కదా ఇప్పుడు కూడా. కానీ మేము మా కాలనీలో హైటెన్షన్ వైర్లు మా ఇంటి మీద నుంచే ఉంటే మేము తీయించాం, పార్కులు కట్టించాం, బస్సులు వేయించాం, ఎన్నో గొప్ప పనులు కూడా మేము చేసాం. అయితే అప్పుడు అనివార్య పరిస్థితుల వల్ల నేను ఉద్యోగం రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, ఓ మేధావికి నీవు అర్థమైతే కాదు, ఒక సామాన్యుడికి అర్థమవడం గొప్ప. సాహిత్యం కంటే కూడా సమాజ సేవ చేస్తే ఏ ఎడ్డివాడైనా అయ్యో ఆయమ్మ నా అమ్మ మంచిగా సర్వీస్ చేస్తుందని గుర్తుపడతాడు. మేధావి వర్గంలో కవిత్వం ఒక్కటే రాస్తే కనుక కొంతమంది హై పిచ్లో ఉండేవాళ్ళు మాత్రమే మనం గౌరవిస్తారు అన్న ఉద్దేశంతో నేను సామాజిక సేవలోకి ఎంటర్ కావడం జరిగింది. మీరు ఆత్మీయ మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే ఆత్మీయ మానసిక వికాస కేంద్రానికి వ్యవస్థాపక కార్యదర్శి కూడా. ఈ 2 సంవత్సరాల ద్వారా మీరు చేసిన కార్యక్రమాలను వివరించండి. గవర్నమెంట్ వాళ్ళు కలెక్టరేట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీగా నన్ను తీసుకోవడం జరిగింది. అప్పుడు కలెక్టరేట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీగా పెట్టినప్పుడు మేము కొన్ని ఎగ్జిబిషన్స్ పెట్టి మహిళలు తయారు చేసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 92, అప్పటికి మహిళా గ్రూప్స్ లేవు. ఆ గ్రూప్స్లో ఏం చెప్పారంటే కలెక్టర్స్ మీటింగ్లో సజెషన్స్ చెప్పమని నన్ను అడిగినప్పుడు, మహిళలు వృత్తి విద్యలలో హ్యాపీగా మంచిగా తయారు చేసుకుంటారు. నేను ఉద్యోగం రిజైన్ చేయడానికి కూడా అక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రూరల్కి అర్బన్కి ఒకటే రకమైన సిలబస్ పెట్టారు. రూరల్ వాళ్ళు ఆ సబ్జెక్టును సాధించుకోలేక చదువులు మానేసి వెళ్ళిపోయి మళ్ళీ స్ట్రీట్ చిల్డ్రన్గా మిగిలిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ మహిళలు తయారు చేసుకోవడానికి వాళ్ళల్లో ఏదో ఒక విద్యను, పెయింటో డ్రాయింగో వృత్తి, ఏదో ఒకటి వృత్తి విద్య వాళ్ళల్లో ఉండే టాలెంట్కి సంబంధించినటువంటి చేస్తే వాళ్ళు పైకి వస్తారు. ఇలాంటివి చేస్తారు ఇంట్లో, కానీ వాటికి మార్కెటింగ్ సౌకర్యము ఈ స్త్రీలలో ఆ కెపాసిటీ ఉండదు. పురుషులు వాళ్ళ ఉద్యోగం వరకు మాత్రమే ఉంటారు. ఎట్లాగా అని నేను రాజలక్ష్మి గారు IAS ఆఫీసర్ వాళ్ళు ఉన్నప్పుడు చెబితే అప్పుడు మహిళలను గ్రూప్స్ చేసి ప్రతి సంవత్సరం హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ మేము కొన్ని సంవత్సరాలు పెట్టాము. తర్వాత ఆవిడ గ్రూప్స్ చేయడము, ఆ గ్రూప్స్ ద్వారా మహిళలవి పెట్టడము, అదొకటి నేను చాలా గొప్ప పని చేశానండి. తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ మళ్ళీ విద్యా కమిటీలో ఉండేదాన్ని. అప్పుడు అక్షరజ్యోతి మెంబర్గా ఉండేదాన్ని. అక్షరజ్యోతి మెంబర్గా ఉన్నప్పుడు నేను స్ట్రీట్ చిల్డ్రన్కి మెగసెసి అవార్డు, ఆమెకు అవార్డు వచ్చినప్పుడు అరే ఆమెకి ఎట్లా అవార్డు వచ్చింది ఏంటి, స్ట్రీట్ చిల్డ్రన్కి ఆమె ఎంత గొప్ప ఏం సేవ చేస్తుంది, అసలు స్ట్రీట్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, స్ట్రీట్ చిల్డ్రన్గా మారిపోవడానికి కారణాలు ఏంటి అని మేము కొంతమందిని మా అబ్బాయిలను పెట్టి మేమంతా సర్వే చేయించాను. సర్వే చేస్తే తేలింది ఏంటంటే రూరల్కి అర్బన్కి ఉన్నటువంటి సబ్జెక్టును అందుకోలేక ఇంట్లో చదువుకోమంటారు, బయట చదువుకోమంటారు. వాళ్ళ ఐక్యూ లెవెల్ 75 to 85 ఐక్యూ ఉంటుంది. ఆ ఐక్యూ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే చదువు అంటే భయపడి పారిపోతారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెంటర్స్లో ఏం సేమ్ అవే 8, 9, 10 పుస్తకాలు, అవే పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ చదువు చెప్తున్నారు. కలెక్టర్స్ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది, వీళ్ళ మీద మీరు రీసెర్చ్ చేయండి. ఐక్యూ లెవెల్ ఏదైతే 75 to 85 దాకా వస్తున్నారో అంటే వాళ్ళని స్లో లెర్నర్స్ అంటారు, బార్డర్ లైన్ అంటారు. అంటే దే ఆర్ నాట్ మెంటల్లీ రిటార్డెడ్, దే ఆర్ నాట్ మంచి జీనియస్ పిల్లలు, మామూలు పిల్లలు కూడా గారు. వాళ్ళకందరికీ మార్కులు 0 మార్కులు వస్తాయి.
అంటే చిన్న షార్ట్ క్వశ్చన్స్ రాయగలరు కానీ పెద్ద పెద్ద క్వశ్చన్స్ వాళ్ళు రాయలేరు. అలాంటి పిల్లల కోసం ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ నుంచి పుస్తకాలని చెప్పడం జరిగింది. పుస్తకాలు తయారు చేయించడం దగ్గర ఉండి నేను అన్ని ఇన్స్టిట్యూషన్కు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. మీరు రాసిన గ్రంథాల పేర్లు ఏమిటేమిటి, ఎన్ని గ్రంథాలు రాశారు, ఏ ప్రక్రియలో రాశారు వివరించండి. నేను రాసిన రచనల్లో త్రిపద తర్వాత నేను రాసినది ఏంటంటే సంఘర్షణ అనే పుస్తకం. సంఘర్షణ ఎలా పడ్డాను, ఏం చేశాను. ఈ సంఘర్షణలో ఒక స్పెషలైజేషన్ కవిత ఉందండి. ఆ కవిత ఏంటంటే చదవండి. ఆ కవిత చాలా గొప్పగా ఉంటుంది. అదే ఇప్పుడు ఏ మనిషిని అడిగినా ఎవరిని అడిగినా కూడా అన్వేషణ అనేది ఏం గొప్ప అంటే, ఇది నేను రాసింది ఎప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు, అంటే సుమారుగా నాకు 17-16 ఏళ్ల వయసులో. అంత తెలియని అంత విశ్వంలో చోరబడి ఆలోచనలు అన్వేషిస్తున్నాయి. మంచి కోసమా, మానవత కోసమా, మమత కోసమా, సమత కోసమా, ఎందుకు ఎందుకు ఎందుకు, ఎక్కడి నుండి ఈ జీవన భ్రమణం ప్రారంభం, ఎక్కడికి ఈ నిరంతర పయనం, ఏ స్థితిని చేరాలని, ఏ సార్థకతను పొందాలని, రూపం తెలియని శిల్పంలా, శృతులే లేని పద్యంలా ఆలోచనలు అన్వేషిస్తున్నాయి. అందరూ పుట్టేది ఈ ధరణిపైనే, అందరూ గిట్టేది ఈ భూమిపైనే. కొందరికీ ఎందుకు సౌభాగ్యాలు, కొందరికీ ఎందుకు ఆనందాలు, కొందరే ఎందుకు అభాగ్యులు, కొందరికే ఎందుకు అవిటి వాళ్ళు, ఈ తారతమ్యం సృష్టించింది ఎవరని ఆలోచనలు అన్వేషిస్తున్నాయి. శ్వేత బిందువుల్లాంటి స్వాతి చినుకులు వర్షిస్తున్నాయి అంతటా. అయినా ఓ బిందువు ముత్యపు చుప్పల్లో పడి ముత్యాలని పుట్టిస్తుంది. మరో బిందువు సర్పం కొరలలో పడి విషంగా మారుతుంది. ఎందుకు? అందుకే నా ఈ అన్వేషణ. ఓ దీపం కరిగిపోతూ ఎందరికో వెలుగునిస్తుంది, ఓ రూపం తరిగిపోతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. నీ అన్వేషణకు ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు కలవా అంటాడో డాక్టరు, నీ అన్వేషణకు పొడవు వెడల్పు ఎత్తుందా అంటాడో ఇంజనీరు, నీ అన్వేషణకు దాఖలా చూపించు అంటాడో లాయరు. కనపడిన ప్రతి వారిని అడిగాను జీవిత సార్థకత అంటే ఏమిటని. ఓ మానవుడు తిండి తినడమన్నాడు, ఓ మానవుడు బట్ట కట్టడం అన్నాడు, ఓ మానవుడు డబ్బు అన్నాడు, ఓ మానవుడు అదృష్టం అన్నాడు. ఎవరి దృక్పథాల్లో వారు జీవిస్తున్నారు, వారికి వారి లోకం తప్ప వేరే భాష అర్థం కాదు. ఇది కోట్ చేసుకొని చాలా మంది రెగ్యులర్గా వాడుకుంటారు. ఇంట్లో ఏదైనా సంభాషణలు వచ్చినా నిర్మలో మంచి కవిత రాసింది, ఎవరి దృక్పథాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో టీవీ గురించి మాట్లాడుతున్నవి లేదు అనేది కూడా ఉంది. ఎందరో మహానుభావులు జీవితం అంటే ఏమీ లేదన్నారు, అంతా మాయా అన్నారు, ముక్తి కోసం రక్తి విడవండి అన్నారు, ఎన్నో యుగాల నుంచి ఆశిస్తున్నాను జీవిత సార్థకత అంటే ఏమిటని. వారిచ్చిన ఏ సమాధానం నా ప్రశ్నకు సరితూగలేదు. అందుకే నా ఈ అన్వేషణ. కాబట్టి ఇవన్నీ నాకు చిన్న వయసులోనే జీర్ణించుకొని ఉండి నాకుండే పరిస్థితుల ద్వారా సామాజిక సేవలోకి నేను ఎంటర్ అయ్యి వచ్చి ఉండొచ్చు. అందుకే మానసిక వికలాంగుల పిల్లలకు సేవ చేసే అవకాశం భగవంతుడు ఇచ్చి ఉండొచ్చు. అందుకనే మా పాప కూడా కొంచెమే డిజేబిలిటీ, మరీ ఎక్కువ కాదు, డిస్లెక్సీ. ఆమె 24 ఉంటే 42, మనం రైట్ అంటే లెఫ్ట్ అనేది. షీఈస్ వెరీ బ్రిలియంట్. ట్విన్స్లో ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి కోసం నేను సైకాలజీ నేర్చుకొని ఈ 35 ఏళ్లుగా సమాజ సేవ చేసే అవకాశం. మా పాప చనిపోయింది 19 సంవత్సరాలకి చనిపోయింది. ఆ పాప పేరుతో ప్రఫుల్ల మెమోరియల్ స్మారక పురస్కారాలు ఇస్తాను. 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం పాప పేరుతో డొనేషన్స్ ఇచ్చి చాలా ప్రముఖులందరికీ ఎంతమందికో ఇచ్చాను. मेरे गांव की लड़की रानी है ना, वो इस साल 6ठी में पहुंच गई। और वो बबलू कितना बीमार रहता था बचपन में। माँ बाप भले ही भूल जाए, पर मैं नहीं भूलती कौन सा टीका लग चुका है, कौन सा टीका लगना है। अगर आपके परिवार में भी किसी बच्चे का टीकाकरण छूटा हुआ है तो मिशन इंद्रधनुष दे रहा है आपको एक और मौका। अधिक जानकारी के लिए निकट के स्वास्थ्य केंद्र, आशा दीदी या ANM बहन जी से संपर्क करें। मिशन इंद्रधनुष, जिंदगी इंद्रधनुष बनाए। మీరు నిర్మల నానీలను కూడా రాశారు కదా, ఒక 2 నానీలు వినిపించండి. మా ప్రఫుల్ల పేరుతో ప్రఫుల్లోక్తనే పుస్తకం రాయడం జరిగింది. అయితే ప్రఫుల్లోక్తి ప్రతి సంవత్సరం ఒక పుస్తకం. మా పాప చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక నిర్మల సూక్తులని, ఆత్మీయ సూక్తులని, ఎన్నికలని, ఇట్లా ప్రతిదీ రాసి 1 సంవత్సరం కవితలు రాసి మా ఇంటి ముందు ఒక నోటీస్ బోర్డు ఉంటుంది. నోటీస్ బోర్డు అంటే స్కూల్, అది స్కూల్ బయట ఒక బ్లాక్ బోర్డు ఉంటుంది. ఆ బ్లాక్ బోర్డు మీద మేము రోజు ఒక కవిత రాస్తాం. ఆ కవితలు రాయడం కాలనీలో వాళ్ళు, బయటి వాళ్ళు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఎక్కడెక్కడి ఊర్లలో నుంచి కూడా వచ్చి, ఈరోజు ఈ కవిత చదివమ్మా, మేము డిసప్పాయింట్ చనిపోదాం అనుకున్నాం, మేము మా కుటుంబాన్ని నేపథ్యం వదిలిపెట్టి మీరు ఇచ్చిన కవితల వల్ల మేము ఇవాళ బాగున్నామని ఫోన్లు చేసి కూడా అడగడం జరుగుతుంది. అట్లా ఆ కవితలు చదివి, అంటే తెలుగుకి రోజు రాను ఇప్పుడు పిల్లలకి, మా అమ్మాయిలకే రాదు,
తెలుగు చదవడం ఏం రాస్తుందో మా మమ్మీ అంటారు, కానీ డిగ్రీ ఇంటర్కి వచ్చిన హిందీ సెకండ్ లాంగ్వేజ్ కానీ తెలుగు కాదు. తెలుగు చిన్న పదాల చేత అతి తక్కువ చేస్తే టకటకా వాళ్ళు అందరు చదువుకోవడానికి వీలవుతుంది. అతి సరళమైన భాషలో నేను కానీ నానీలు ఒకరోజు గోపి ఫోన్ చేశారు, ఏమ్మా నువ్వు రాసేవన్నీ నానీలకు సంబంధించిన, నువ్వు నానీలు కూడా రాస్తే బాగుంటుంది అని అన్నారు. భావాలన్నీ మౌనంగా డైరీలు అయ్యాయి, భావాలన్నీ మౌనంగా డైరీలు అయ్యాయి, నన్ను ఖైదీ చేశాయి. బాగుంది. నిన్ను తలపై పెట్టుకోవాలనుకున్నా కానీ నీ స్థాయి కాళ్ళ కిందే. ఇట్లాంటి కవితలు చాలా సాహితీ లోకం గుర్తించి ఇచ్చిన బిరుదులు సన్మానాలు ఏమన్నా ఉన్నాయా? ఆత్మనివేదన రాసిన తర్వాత నాకు చాలా అవార్డులు వచ్చాయి. ఈ ఆత్మనివేదన అనేది నా మొదటి కవిత 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా స్పందన ఏదుందో దానికి సంపూర్ణ సమాధానంగా ఈ ఆత్మనివేదన. ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగులుతూ వెళ్ళిపోతున్నాయి. జన్మ జన్మాల బంధాలలో ఇరుక్కుపోతున్నాను ప్రభు, ఈ భవబంధాల్లో నీ కబంధ హస్తాలు. ఓ క్షణమైన నువ్వు ఒక పువ్వువై కనీసం నా కళ్ళెదురుకు నిలబడవా స్వామి అంటే సుగంధపూరితంగానన్నా నువ్వు నాకు దర్శనమిస్తే చాలు అని. నేను చాలా గొప్పగా ఉంటుందండి ఈ రచనకు మాత్రం ప్రశాంతత. జపాలు, తపాలు, పూజలు, నోములు, వ్రతాలు, దాన ధర్మాలు తెలియవు నాకు. నా మనసు తప్ప మనసే దైవం, మనసే పుష్పం, మనసే సర్వస్వం. నా మనసుకు తగిలిన గాయం ఆరేది కాదు, తీరేది కాదు, మాటలతో మానేది కాదు. అసలు ఎలా తగిలిందో కూడా తెలియదు, ఎప్పుడు తగిలిందో అసలు తెలియదు. దానికి వైద్యం లేదు, ఔషధం కూడా లేదు. కన్నీటితో విన్నవించడం తప్ప కళ్ళబల్లి కబుర్లు చెప్ప రంగులు పూసి మాయలు ఒలకబోయా నాకు తెలీదు. ఏ ఆశీస్సులు అందిస్తావో, ఏ ఆయుధాలు ఉపయోగిస్తావో నా మనసును ప్రశాంతపరచు ప్రభు. తర్వాత మరణంలో ఏ విధంగా ఉంటుందనేది చివరిగా ఉంది. నన్ను నువ్వు తీసుకుపో, ప్రశాంతంగా అని ఈ కవితకి ఈశ్వరమ్మ అవార్డు ఇస్తున్నారు. పోతుకొచ్చి సంశూరం జీవిత సాఫల్య మంచి రచన అని చాలా అవార్డ్స్ వచ్చినాయి. దీనికి సరిగ్గా ఇంకా గుర్తులేదు. కీర్తి పురస్కారం తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఎస్వి రామారావు సాహిత్య అవార్డు ఉత్తమ సాహిత్య పురస్కారం 2011లో ఇచ్చాడండి. తర్వాత భారతీయ మహిళా శక్తి అనట ఆమె విశ్వ సాహితీ ఈశ్వరమ్మ ఉత్తమ అవార్డు వచ్చిందండి. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు. తర్వాత ఢిల్లీ నుంచి ఒక అవార్డు వచ్చింది నాకు, మదర్ తెరిసా అవార్డు వచ్చింది. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ కీర్తి పురస్కారం ఎన్నో వచ్చాయి. లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వాళ్ళు లయన్స్ చాలా అవార్డులు వచ్చాయి. కానీ అవార్డుల కంటే కూడా సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశమే నా మనసులో ఉంది. ఇంకా ప్రపంచానికి నా చివరి క్షణం వరకు సామాజికంగా ఆధ్యాత్మికవేత్తగా నాకు వచ్చిన అనుభవాన్ని సమాజానికి పంచాలి. మంచి కవిత్వంతో, సాహిత్యంతో అందరికి సేవ చేయాలి. మీరు బతుకమ్మ పాటలు కూడా రాశారు కదా, మా ప్రేక్షకుల కోసం ఒక పాటను పాడి వినిపించండి. ఒక్కొక్క పువ్వేసి సందమామ, ఒక్కొక్క నవ్వేసి సందమామ, గునుగు పూలల్లో సందమామ, పసుపు గౌరిని చేస్తే సందమామ, తంగేడు పూలల్లో సందమామ, కుంకుమను వేయంగా సందమామ, పచ్చు కుట్టులతోటి సందమామ, ముట్టుకునవే గౌరి సందమామ, చామంతి పూలతో సందమామ, చాలమ్మని సిగ్గు సందమామ, గుమ్మాడి పూలతో సందమామ, గుట్టైన కాపురాలు సందమామ, మందారు పూలల్లో సందమామ, అందామంతా దాగి సందమామ, బంతి పూలతోటి సందమామ, అతివాలందరూ గూడి సందమామ, దాసాని పువ్వులతో సందమామ, దారి పొడుగులల్లో సందమామ, కనకాంబరాలతో సందమామ, కన్నీలు నిలుగులతో సందమామ, నేల గులాబీలల్ల సందమామ, నింగి నేల కైసి సందమామ, లిల్లీ పూలల్లో సందమామ, అల్లి బిల్లి లతలు సందమామ, గన్నేరు పూలతో సందమామ, గుసగుసలు నీకమ్మ సందమామ, సుక్కా మల్లెలతోటి సందమామ, సక్కానైన తల్లి సందమామ, చిట్టి శామంతులతోటి సందమామ, చిన్ని చేతులతోటి సందమామ, సల్తా గుత్తులతోటి సందమామ, సల్లంగా చూడమ్మ సందమామ, నంది వర్ధనంతో సందమామ, ఆనందమియమ్మ సందమామ, కట్టే పూలు గోసి సందమామ, కట్టలు కట్టలు గట్టి సందమామ, గడ్డి పూలతోటి సందమామ, గల్లీ గల్లీలల్లో సందమామ, రుద్రాక్ష పూలతో సందమామ, రుద్రుణ్ణి పూజింతు సందమామ, చంద్రకాంతి తోటి సందమామ, చంద్రుణ్ణి నేనైతే సందమామ, కాశీరత్నం పూలతో సందమామ, కంచి కెళ్ళని కథను సందమామ, ఒక్కొక్క పువ్వేసి సందమామ, ఒక్కొక్క నవ్వేసి సందమామ, ఒక్కొక్క పువ్వేసి సందమామ. బాగుంది, మంచి పాట వినిపించారు. అలాగే చివరిగా మీకు
రెడ్ క్రాస్ సంస్థతో కూడా మీకు అనుబంధం ఉంది కదా? అవునండి. ఆ అనుబంధం ఏమిటో కాస్త వివరించండి. రెడ్ క్రాస్ సొసైటీలో హరిప్రియ రంగరాజన్ ఉన్నప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ బ్లడ్ క్యాంపులు అది బాగా చేసి ఉండేవాళ్ళు. రాజలక్ష్మి అనే ఒక ఆవిడ ఇల్లును రెడ్ క్రాస్ సొసైటీ సంస్థకు ఇచ్చేశారు. అప్పుడు ఓల్డేజ్ హోమ్ రన్ అవుతుంది గండిపేట దగ్గర. అయితే కలెక్టర్ గారు నన్ను పిలిచి, నీలాంటి వాళ్ళు మీరు తీసుకోవాలమ్మా, తీసుకొని రెడ్ క్రాస్ సొసైటీ ఓల్డేజ్ హోమ్ను మీరు రన్ చేయాలి అన్నారు. 35 సంవత్సరాల అనుబంధం అండి. అంటే ఏ వరదలు వచ్చినా బట్టలు కలెక్షన్ చేయడము, పుస్తకాలు కలెక్షన్ చేయడము, అమౌంట్ బ్లడ్ క్యాంపులు చేయడము చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాను. రీసెంట్గా మొన్న మా పాప పేరుతో 1 లక్ష రూపాయలు పెట్టి విద్యానగర్లో ఆవిడ ఇల్లు ఇచ్చారు రాజలక్ష్మి గారు. నాన్న మీకు ఏమన్నా కావాలా, నేను ఏమన్నా చేయాలనుకుంటున్నాను అని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, మాకు బోరింగ్ లేదమ్మా అని అడిగారు. వాళ్ళకి బోరింగ్ వేయించాను. బోరింగ్ వేస్తానన్నాను కానీ 1 లక్ష రూపాయలు అవుతుందో కాదని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ భగవంతుని మా పాప ప్రేమ వల్ల 45 నుంచి 60 బోరింగ్ వేయడం జరిగింది. చక్కగా నీళ్ళు వచ్చాయి. మంచి మనసుతో మనం చేసే పని, ఇందాక మీరు చదివినట్లు కొటేషనే, మనం మన కోసం చేసే పని మనతోటే అంతమవుతుంది. మనం 10 మంది కోసం చేసే పని శాశ్వతంగా నిలుస్తుంది. ఒకటి మాత్రం మనం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలండి, తరిగిపోతోందో ఈ కాలం తిరిగి రాదో యవ్వనం, తరిగిపోతోందో ఈ కాలం తిరిగి రాదో యవ్వనం, జీవితం గతం కాకమునుపే స్వగతంగా యోచించోయ్. బాగుందండి. మీరు కవయిత్రిగా, సంఘ సేవికగా, ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలుగా ఎన్నో అనుభవాల్ని మా ప్రేక్షకులకు వివరించారు. మీకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ వచ్చే వారం మరొక ప్రముఖ సాహితీవేత్తను కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.